This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. So ఈరోజు సెషన్లో మనకి there is something called as గూగుల్ క్లౌడ్ కూడా వాళ్ళ ఓన్ CI/CD టూల్స్ ఇచ్చారండి. యాక్చువల్గా జస్ట్ లైక్ AWS డెవలపర్ టూల్స్ లాగా మీకు వీళ్ళ దగ్గర కూడా there is something like క్లౌడ్ బిల్డ్ అని ఒకటి ఉంది అండ్ క్లౌడ్ డిప్లాయ్ అని ఇంకోటి ఉంది. మీకు బేసిక్గా నేనైతే యూస్ చేయలేదండి, దీన్ని ఎక్కడ కూడా అవసరం రాలేదు, అట్లీస్ట్ నేను చేసిన ప్రాజెక్ట్ లో మనకి. బట్ దీని గురించి చదవాలి మనకి. క్లౌడ్ డిప్లాయ్ ఇంకా నేను వెరిఫై చేయలేదు, కానీ క్లౌడ్ బిల్డ్ ఉంది. సో క్లౌడ్ బిల్డ్ అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఒక కోడ్ తీసుకొని దాన్ని బిల్డ్ చేసి కావాల్సిన నెససరీ డాకర్ ఫైల్స్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేయడం ఉంటుంది చూసారా, అదొక పైప్ లైన్ అనుకోండి మీకు. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక రకంగా మీకు బిల్డ్ పైప్ లైన్ అండి. బేసిక్ గా దాన్ని మనం టెస్ట్ చేయాలి యాక్చువల్ గా మీకు. బట్ లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఎక్కడ ఉంది మనకి, లేదంటే ఇక్కడికి వచ్చి మనం సో ఇక్కడ చూస్తే క్లౌడ్ రెండు ఉన్నాయి చూడండి మీకు. క్లౌడ్ డిప్లాయ్ ఒకటి ఉంది, కంటిన్యూస్ డెలివరీ టు GKE అండ్ క్లౌడ్ రన్. ఇది మనకు కావాల్సిన క్లౌడ్ బిల్డ్ అనమాట మీకు. ఓకే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ డెలివరీ ప్లాట్ఫామ్. సో కాబట్టి ఇది ఓపెన్ చేస్తాను మీకు. ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుందంటే దీని లోపల మనం మన కోడ్ ని యూజ్ చేసుకోవచ్చు. CSR అండ్ క్లౌడ్ సోర్స్ రెపాజిటరీస్ అని ఉంటుంది, లైక్ గిట్హబ్ దీనిలాగా కూడా అనమాట మనకి. సో కాబట్టి మనం ఏం చేయాలా, ఇక్కడికి వచ్చి రెపాజిటరీస్ కి వచ్చినప్పుడు మీకు ఇక్కడ కూడా ఏం లేవన్నమాట మనం. సో కాబట్టి ప్లాన్ ఏంటంటే మనకి ఫస్ట్ మన దగ్గర కోడ్ కావాలా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే లెట్ మీ గో టు GCP 03కి వచ్చి ఇక్కడ క్లౌడ్ బిల్డ్ అని ఒకటి ఉంటుందండి మీకు. సో అది తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, 05 దగ్గరకు వచ్చి ఇలా ఇస్తాను. సో ఓపెన్ విత్ కోడ్ అంటాను. సో దీంట్లో ఏముందంటే మీకు మనకి జెంకిన్స్, అజూర్ డెవాప్స్ ఇవన్నీ చేసినప్పుడు ఇది అవసరం లేదు యాక్చువల్గా. బట్ ఒక టూల్ ఇంటర్నల్ గా ఒక టూల్ ఉంది కాబట్టి ఒక అవగాహన ఉండాలా ఏం చేస్తుందని చెప్పి. ఫస్ట్ ఇక్కడ ఒక సింపుల్ గా నేను ఏం చేస్తాను, మీరు చూసారనుకోండి మీకు, లెట్స్ పుట్ లైక్ దిస్. ఒక ఇండెక్స్ ఫైల్ తీసుకుంటాను. ఇండెక్స్ ఫైల్ తీసుకొని మీకు జస్ట్ నార్మల్ ఫైల్ మీకు ఇది తీసుకుంటాను. అలాగే మనకి ఎర్రర్ పేజ్ కూడా ఉంది ఇక్కడ, మీరు చూసారనుకోండి ఎర్రర్ పేజ్ వస్తాను మీకు. సో దాంతో పాటు జావా స్క్రిప్ట్ ఫైల్ ఇది ఉందన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఇదంతా ఉపయోగించుకొని ఇక్కడ డాకర్ ఫైల్ ఉంది మీకు. మీకు Nginx యూజ్ చేసి ఇదంతా కాపీ చేసుకొని ఒక డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయాలి. తీసుకొని ఇక్కడ మనం YAML ఫైల్లో మనకు కావాల్సిన ఒక పైప్ లైన్ అనేది క్రియేట్ చేసుకోవాలండి మీకు ఫస్ట్ ఏం చేస్తానంటే లెట్ మీ గో టు మనం క్లౌడ్ బిల్డ్కి వచ్చాను అనుకోండి. ఫస్ట్ సెట్టింగ్స్కి వద్దాం. సెట్టింగ్స్కి వచ్చినప్పుడు నాకు ఏం కావాల్సి వస్తుందంటే, అండ్ దీంతో పాటు లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి GCP ల్యాబ్ ఫైల్స్ కి నోట్స్ అప్డేట్ ఉందో లేదో చూడాలి నేను మీకు. ఇలా CSR క్లౌడ్ బిల్డ్ ఉంది సార్, దీని లోపలికి వెళ్దాం. సో క్లౌడ్ బిల్డ్ డాట్ డాక్స్ అని ఒకటి ఉంది. సో ఏమన్నా డాక్యుమెంటేషన్ క్లియర్ గా అప్డేట్ చేసాను లేదో చూద్దామండి మీకు. సో ఇక్కడ ఏమంటున్నారు, వన్స్ ఎనేబుల్డ్ క్లౌడ్ బిల్డ్ API గో టు సెట్టింగ్స్ ఎనేబుల్ ఫాలోయింగ్ అని చెప్పి. సో మనం ఏం చేస్తామంటే క్లౌడ్ రన్ API ఎనేబుల్ చేయాలి. క్లౌడ్ రన్ నథింగ్ బట్ మనకి దీని పేరు ఏంటి, మనకి మనం ఆల్రెడీ మాట్లాడాం కూడా, లైక్ కంటైనర్ ఇస్ సర్వీస్ అనమాట. మన కంటైనర్స్ వితౌట్ ఎనీ గూగుల్ క్యూబర్నెటిస్ అవసరం లేకుండా డైరెక్ట్ గా రన్ చేసుకోవడం క్లౌడ్ రన్. సో కాబట్టి స్టెప్ 1 ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి ఇది ఎనేబుల్ చేయాలి మీకు. మీరు చూస్తే ఇవి ఎనేబుల్ చేయాలన్నమాట. అక్కడ స్క్రీన్ షాట్ మిస్ అయింది. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, ఇవన్నీ ఎనేబుల్, ఇది ఏం కావాలో మీకు ఎనేబుల్ చేయాలా. సో నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి ప్రింట్ స్క్రీన్ తీసుకుందాం మీకు. ఓకే, మీకు ఇలా ఉంటుంది. సో ఏమేమి ఎనేబుల్ చేద్దాం ఇక్కడ, మీరు చూస్తే ఇది ఎనేబుల్ చేస్తానండి మీకు. ఇది ఎనేబుల్ అందాం మీకు. దాని తర్వాత గ్రాంట్ టు ఆల్ సర్వీస్ అకౌంట్స్ ఇక్కడ ఇస్తాను.
దాంతో పాటు ఇక్కడ సీక్రెట్ మేనేజర్ కూడా ఇది ఎనేబుల్ చేస్తా యాక్సెస్ అన్నమాట మీకు. దాంతో పాటు ఒకవేళ క్యూబర్నెటిస్ ఇంజన్, కానీ ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం క్లౌడ్ రన్ ఒకటి ఇస్తే సరిపోతుంది. నేను ఏం చేస్తానంటే మనం సీక్రెట్స్ మేనేజర్ కూడా యాక్సెస్ చేయాలంటే అవసరం అవుద్ది కాబట్టి ఇచ్చాము మీకు. దాంతో పాటు ఒకవేళ కంప్యూట్ ఇంజన్ అవసరం లేదని నా ఉద్దేశం. సరే, లెట్ మీ టేక్ దిస్. క్లౌడ్ రన్ కామా సీక్రెట్స్ మేనేజర్ అందాం మనం. అది ఎనేబుల్ చేసినప్పుడు సర్వీస్ అకౌంట్స్ ఆటోమేటిక్ ఎనేబుల్ అయిపోయింది అనుకోండి, మీకు ఇక్కడ వచ్చింది. ఓకే, గుడ్. సో ఫస్ట్ అదే. నెక్స్ట్ ఏం చేయాలి, వైల్ క్రియేటింగ్ ఏ ట్రిగర్ చూస్ గ్లోబల్ పుష్ టు ఏ బ్రాంచ్ యాజ్ షోన్ ఇన్ సెలెక్టింగ్ ఈస్ట్ వన్ గివ్ ఎర్రర్ యాజ్ బిలో. సరే, మీకు పుష్ టు బ్రాంచ్ ని ఒక ట్రిగర్ క్రియేట్ చేసుకోవాలి మీకు. సరే, ఫైన్. ఇక్కడ కంప్లీట్ గా మీకు ఇది లేదండి యాక్చువల్ గా మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ డాక్యుమెంటేషన్ ని మీకు ఓకే. సో ఫస్ట్ ఎనేబుల్ చేసాము. సో నెక్స్ట్ ఏంటంటే నా ప్లాన్ ఏంటంటే మనకు కోడ్ ని ఫస్ట్ పుష్ చేయాలి మనం. ఓకే, క్రియేట్ ఏ సిఎస్ఆర్ క్లౌడ్ సోర్స్ అండ్ push the application code to it. ఇది మన ప్లాన్. ఓకే, సో ఎక్కడ ఉన్నాయి మనకి, నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు మనకి క్లౌడ్ రావాలండి ఇక్కడ. ఇంతకుముందు ఇక్కడ మీరు చూస్తే మనకి కిందకు వచ్చారు అనుకోండి, ఇక్కడ ఈ మధ్య రీసెంట్ గా చేంజ్ జరిగినట్టు అనిపిస్తుంది యాక్చువల్ గా. సరే, వ్యూ ఇక్కడ చేంజ్ చేసేసారు. ఇక్కడికి వచ్చి వ్యూ ఆల్ ప్రొడక్ట్స్ అన్నాం. వ్యూ ఆల్ ప్రొడక్ట్స్ అని చెప్పి నాకు ఏం కావాలా, సిఐసిడి కిందకు వచ్చినప్పుడు నేను ఫేవరెట్స్ లో పెడితే బాగుండేది మీకు. స్టోరేజ్ కిందకు వచ్చాను అనుకోండి, మీకు డిస్ట్ క్లౌడ్ డేటాబేసెస్ అబ్జర్వబిలిటీ మానిటర్ సిఐ ఇక్కడ ఉంది కదా. సో సిఐడిలో సోర్స్ రెపాజిటరీస్ ఉన్నాయి చూడండి మీకు. సో ఇది వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇది యాడ్ చేస్తాను యాక్చువల్గా, సో దట్ నాకు పైన కనిపిస్తుంది మీకు. క్లౌడ్ బిల్డ్ కూడా ఆల్రెడీ ఉండాలి మీకు. ఇలా ఇచ్చాం అనుకోండి. సరే, లెట్స్ గో హియర్. సో కాబట్టి మనకి ఏం జరుగుతుంది, ఇక్కడికి వచ్చాం అనుకోండి, ఇక్కడ అంతా కూడా యాడ్ చేసాం కాబట్టి సోర్స్ రెపాజిటరీస్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఓకే, లెట్ ఇట్ కమ్. మనం ఇంతకు ముందు వాడింది ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది చూసారుగా మీకు, క్లౌడ్ సోర్స్ రెపాజిటరీ అని ఇక్కడ కనిపిస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడ నుంచి చిన్నగా మనం తీసుకుంటూ వెళ్దాం. సో నేను ఏం చేస్తాను, లెట్స్ క్రియేట్ యాడ్ ఎ రెపాజిటరీ అని చెప్పి క్రియేట్ ఎ న్యూ రెపాజిటరీ నీకు. సో ఆ తర్వాత ఏం చేద్దాం మళ్ళీ మీకు, సో కంటిన్యూ అని చెప్పి రెపాజిటరీ నేమ్ GCPB05 క్లౌడ్ బిల్డ్ అని చెప్పి మీకు. సో ఇక్కడికి వచ్చి మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మీకు. సో అగైన్ ప్రింట్ స్క్రీన్. ఓకే, సో మనం క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి క్రియేట్ అందాం.
నెక్స్ట్ మనం ఏం చేస్తాం, కోడ్ ని మనం పుష్ చేయాలండి. మీకు కోడ్ ని పుష్ చేయాలి. బై ద వే మీకు మీరు చూసినట్లయితే అయితే ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి క్రెడెన్షియల్స్ మనం కీస్ యాడ్ చేయాలి. మీరు చూసారు అనుకోండి, స్కిప్ టు ఇఫ్ రిజిస్టర్డ్ కీస్ ఉండాలి. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి SSH అన్నాం, ఆల్రెడీ ఉండాలి బై ద వే. ఇక్కడికి వచ్చి మనం కీస్ యాడ్ చేయాలి మీకు. ఓకే, సో దానికోసం ఏం చేస్తాను, మీకు డైరెక్ట్ గా పుష్ చేయడం కుదరదని నా ఉద్దేశం. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను దానికంటే ముందు సరే SSH కీస్కి వస్తాను. SSH కీస్కి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ యాడ్ చేసినాం లేదో చెక్ చేస్తానండి ఇక్కడ మీకు. సో దీన్ని పని చేద్దాం. పర్మిషన్స్కి వచ్చినప్పుడు SSH కీస్ బేసిక్ గా యాడ్ చేయాలి మనకి. ఇక్కడ 1 minute guys. Minute. ఓకే రైట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి SSH సెట్టింగ్స్ నేను యాడ్ చేసినట్టు గుర్తండి ఓ దగ్గర. సరే, SSH ఆథెంటికేషన్ వీళ్ళు ఏం చెప్పారు ఇక్కడ నుంచి చూడండి. మీకు ఇక్కడ రిజిస్టర్ ద కీ ఉంది, ఎక్కడికి వస్తుందో చూద్దాం. అక్కడ ఇచ్చాం అనుకోండి మీకు, ఇక్కడ ఉందండి మీకు. నైస్. సో మనం ఇంతకుముందు రిజిస్టర్ కూడా చేసాం యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, నెక్స్ట్ మీకు ప్రింట్ స్క్రీన్ తీసుకొని, ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు ఓకే నెక్స్ట్ ఏం చేద్దాం, మనం ఇక్కడికి వచ్చి రిజిస్టర్, నేను ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ వచ్చి క్లిక్ ఆన్ రిజిస్టర్ ద SSH కీ అంటారు. మీకు క్లిక్ ఆన్ SSH కీ అని చెప్పి మన ప్లాన్ ఏంటి ఇక్కడికి వచ్చి, సో నేను ఏం చేస్తాను, మీకు ఐ థింక్ ఆల్రెడీ ఉంది కాబట్టి తీసుకోకపోవచ్చు. నేను ఏం చేస్తాను, మై డెస్క్ టాప్ అన్నా, మీకు మై డెస్క్టాప్ అని చెప్పి మై డెస్క్టాప్ కీ అని చెప్పి ఎక్కడుంది మనకి, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి పవర్ షెల్ అంటాను మీకు. ఇది సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ప్రింట్ స్క్రీన్ తీసుకున్నాను. సో ప్రింట్ స్క్రీన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సో ఇలా తీసుకుందాం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మనకి దాని కిందకి వచ్చి రిజిస్టర్ అన్నాడు మీకు. ఓకే, కాకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ కీ ముందు యాడ్ అయింది మీకు ఉంటే. ఓకే సార్, ఆల్రెడీ బిన్ ఉందన్నమాట మీకు. సో కాబట్టి కీ అంటే ఆల్రెడీ ఇంతకుముందు యాడ్ చేస్తున్నాం కదా అందుకోసం. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మీకు ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఇక్కడికి వచ్చి మనకి మనకి కీస్ ఇక్కడ కనిపిస్తాయి మనకి, రైటా.
రైట్. సో కాబట్టి కీస్ అంతా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీనికి కోడ్ అనేది నేను పుష్ చేయాలి. మీరు చూసినట్లయితే మీకు ఓకే, కోడ్ అనేది దీనికి పుష్ చేయాలా మీకు. సరే, సో కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తాం, సో సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ అంటే ఎట్లా పుష్ చేయాలని మీరు చూసినప్పుడు మళ్ళీ నేను ఏం చేయొచ్చు, ఇక్కడ రండి, మీకు ఆ పర్టికులర్ దానికి రండి. ఇక్కడికి వచ్చి మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది ఎలా పుష్ చేయాలా అని చెప్పి. సో నేను ఏం చేస్తాను దానికోసం మీకు, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎక్కడుంది మనకి కోడ్ ఎక్కడుందండి. సో రైట్ క్లిక్, కాపీ పాత్ అని చెప్పి, సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వస్తాం మీకు, అవునా. సరే, git init git add dot git commit -m, సో cloud code build అని వస్తుంది, AWS యాక్చువల్. ఎనీవే, cloud build testing. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి జస్ట్ వాంట్ టు మేక్ షూర్ ఇది తీసుకొని మనం ఏం చేద్దాం, తర్వాత ఏం చేద్దాం, గిట్ క్లోన్ కాదు, let me do one thing. సో నేను ఏం చేస్తాను, సో git remote add origin అని చెప్పి ఇచ్చాను అనుకోండి మీకు, git remote -v అంటాను మీకు. ఓకే, git push origin master అంటాను మీకు. ఓకే, డన్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చి ఓకే, డన్. సో ఒక రకంగా చూస్తే మనకి పుష్ చేస్తాం మీకు. ఓకే, డన్ అయిపోయిందండి. సో కాబట్టి వెరిఫై చేసుకోవాలిగా కోడ్ అంతా పుష్ అయింది కాబట్టి మనం ఏం చేద్దాం, మీకు ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చాం అనుకోండి మీకు, ఒకసారి రీఫ్రెష్ చేయండి. మీకు రీఫ్రెష్ చేసినప్పుడు కోడ్ వచ్చేసింది చూడండి మీకు, అవునా. సో ఇక్కడ చూసారు అనుకోండి, కోడ్ అంతా కూడా మీకు క్లియర్ కట్ గా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేసింది. ఓకే, సో రైట్. సో డన్ అండి మీకు. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఓకే, సో దీని తర్వాత ఇప్పుడు మనం ట్రిగర్ తీసుకోవాలన్నమాట మనకి. సో దీంట్లో కోడ్ అండర్స్టాండ్ చేసుకోవాలా. ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుంది మీకు, ఫస్ట్ ఇక్కడ డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి చూడండి మీకు. మీరు చూస్తే ఇక్కడ డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ కూడా మనకి గైస్ హోల్డ్ ఆన్. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయండి మీకు. ఎక్కడెక్కడ ఐడి ఉందో నేను ఏం చేస్తానంటే
bash and artifacts. Okay, ఇలా ఓకే అన్ని వేరు చూద్దాం. అండ్ అవైలబుల్ సీక్రెట్స్ అని చెప్పి ఒకవేళ సీక్రెట్స్ మనకి కావాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు. సరే, ఫస్ట్ నుంచి వచ్చాం అనుకోండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆబ్వియస్ గా మనం ఏం చేయాలనుకుంటున్నాం, అగైన్ అండి నేను ఎక్స్టెన్సివ్ గా దీన్ని వాడలేదు మీకు. సో అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కొంచెం టెస్ట్ చేశాను, యాక్చువల్ దాని గురించి చెప్తున్నాను. సో ఇక్కడికి వచ్చి మీకు ఆబ్వియస్ గా బిల్డర్ తీసుకొని, అంటే లుక్స్ లైక్ ఈ ఇమేజ్ వాడుకొని అది ఏం చేస్తుంది, ఆర్గ్యుమెంట్స్ బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ప్రాజెక్ట్ ఐడి దీని అయితే మనకు ఒక ఆర్ట్ ఇది కూడా క్రియేట్ చేయాలన్నమాట. మీరు చూసినట్లయితే ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ కూడా ఒకటి క్రియేట్ చేయాలి మీకు. సో నేనేం చేస్తానంటే ఐ థింక్ ఆల్రెడీ మన దగ్గర మనకి సో కంటైనర్ రిజిస్ట్రీ మన దగ్గర ఉండాలి యాక్చువల్గా. మీకు మీరు చూసినట్లయితే కంటైనర్ రిజిస్ట్రీ ఉంది కదా. ఐ థింక్ కంటైనర్ రిజిస్ట్రీ కాదు, ఐ థింక్ కంటైనర్ రిజిస్ట్రీ వాళ్ళు డీకమిషన్ అయిపోయింది. ఇప్పుడు ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ అండి అంతా కూడా మీకు ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ. కంటైనర్ రిజిస్ట్రీ ఈజ్ నో మోర్. మీకు లాస్ట్ టైం కూడా మనం చెప్పినప్పుడు మీకు చూపించాను, డీకమిషన్ చేస్తాను. ఐ థింక్ మేలోనే ఎప్పుడు అయిపోవాలనుకుంటాను. సో ఇక్కడ ఏముంది మీకు, మీరు చూసినట్లయితే చూసారా జీసీపీ B05 ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ ఉంది. సో నా ప్లాన్ ఏంటంటే ఇది వాడుకోవడం మనం. యా, సో కాబట్టి ఇక్కడికి వచ్చి కోడ్ ఎడిట్ చేసేటప్పుడు GCR ప్రాజెక్ట్ ఐడి అండ్ నేనేం చేస్తాను 05 లేటెస్ట్ అని చెప్పి ప్రాజెక్ట్ ఐడి ఆటోమేటిక్ మనం రన్ అవుతున్న ప్రాజెక్ట్ నుంచి తీసుకుంటే కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు చూసినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సరే ఇది తీసుకున్నాను అనుకోండి మీకు. ఇక్కడికి వచ్చి GCR.io అని ఉంది. కాబట్టి మీరు చూసినట్లయితే దీనికి ఓవరాల్ గా సరే లెట్స్ కమ్ హియర్. ట్యాక్స్ ఇక్కడ ఉంది. సరే పుల్ వచ్చినప్పుడు మీరు చూస్తే ఎక్కడండి మీకు ప్రాజెక్ట్ ఐడి లోపల GCR.io ఇక్కడ ఉంది మీకు. సో కాబట్టి ఇవ్వాల్సింది ఏంటి మీకు, ఇలా ఇస్తానండి. ఇలా ఇచ్చి ప్రాజెక్ట్ ఐడి అండ్ అగైన్ దాని లోపల లేటెస్ట్ అని ఇద్దాం మీకు. సో ఇట్లా మల్టిపుల్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ, అంటే ఇది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు మీకు, బట్ చూద్దాం. ప్రాజెక్ట్ ఐడి అలాగే ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడ GCR.io ఉందో చూద్దాం ఆగండి మీకు. అన్ని చోట్ల కూడా చేంజ్ చేస్తానండి. మీరు చూస్తే GCR.io ఎక్కడెక్కడ ఉందో అన్ని చోట్ల మనం చేంజ్ చేద్దాం. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే, సో ఇది సీక్రెట్, ఈ సీక్రెట్స్ లో సీక్రెట్ యాక్సెస్ కూడా తీసుకురావాలన్నమాట. సీక్రెట్స్ మేనేజర్ లో అంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ గా అసైన్ చేయొచ్చు తీసుకొచ్చి. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే 1 by 1 చేసుకుంటూ రావాలా. సో కాబట్టి కిందకి వచ్చినప్పుడు మీరు సీక్రెట్స్ ఇచ్చారు కదా, ఇక్కడ ఏముంటుంది ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ రావాలా. సో కాబట్టి సీక్రెట్ మేనేజర్ ఎక్కడుంది మనకి, లెట్స్ సి. ఓకే, ఇక్కడ ఏం కనిపిస్తుంది AWS యాక్సెస్ కి మీకు. సరే యాక్సెస్ కి దగ్గరికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూసంటే ఇది రావాలి మీకు, వర్షన్స్ ఇదంతా కూడా రావాలి. సో ఆబ్వియస్ గా సో నేను ఏం చేస్తాను తీసుకొచ్చి మీకు ఇలా ఇస్తాను. లైక్ వైజ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి నాకు కాపీ రిసోర్స్ నేమ్ అంటాను, ఇలా ఇద్దాం మీకు. రైటా? సో కాకపోతే హోల్డ్ ఆన్, వర్షన్ కావాలి కదా, కాపీ రిసోర్స్ నేమ్ అని చెప్పి ఇక్కడ ఇద్దాం మనం. ఓకే డన్ అండి. సో ఇది మనం చేయాలి అనుకోండి. ఇది వచ్చి మీకు ఏం చేస్తుందంటే ఆబ్వియస్ గా ఇది ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ గా అసైన్ చేయాలా మనకి. ఆ తర్వాత వచ్చి ఇక్కడ ఏం చేస్తుంది మీకు అయిపోయినాక
మీకు నేమ్ ఇస్ ఇక్కడ వచ్చి పుష్ అని చెప్పి మనం ఏం చేస్తున్నాం, దీనికి పుష్ ఇమేజ్ టు కంటైనర్ రిజిస్ట్రీ. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సింపుల్ గా దీని పేరు మీకు ఇక్కడంతా అంటే నేమ్ ఏదైనా ఇవ్వచ్చు కదా, మనకి ఇది అవసరం యాక్చువల్ క్లౌడ్ బిల్డర్స్ అని చెప్పి మీకు ఐల్ డూ వన్ థింగ్. మీకు ఐ థింక్ 1 మినిట్, నేను ఏం చేస్తానంటే ఒక చిన్న తప్పు జరిగినట్టు అనిపిస్తుంది నాకు. సో నేను ఏం చేస్తానంటే GCP B03 వెళ్దాం. క్లౌడ్ బిల్డర్స్ డాకర్ అని ఉంది మీకు. సరే ఇలా ఇచ్చాను అనుకోండి. సో అక్కడ నుంచి తీసుకొని ఇది ఏం చేయాలా, ఇక్కడ కూడా మీకు బిల్డ్ ఉంది, అలాగే తర్వాత పుష్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి పుష్ అని చెప్పి మనం ఇట్లా ఇస్తున్నాం అనమాట, పుష్ అని చెప్పి. సో సరే నా ప్లాన్ ఏంటంటే 1 by 1 తీసుకుంటూ వెళ్దామండి, మీకు అంత అవసరం లేదు మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఇమేజెస్ డాకర్ ఇట్లుంది మీకు. ఓకే, ఇంతవరకు కామెంట్ అవుట్ చేస్తాను మీకు. సేవ్ చేద్దాం. ఓకే, సో కాబట్టి ఎలాగ డీల్ అవుతుంది, ఎలా నడుస్తుంది అని తెలియాలి కాబట్టి, సో నేను ఏం చేస్తాను ఇక్కడ, సో గిట్ స్టేటస్ అంటాను మీకు, గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m డిప్లాయ్ గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అంటే, సో ఆటోమేటిక్ గా మీకు ట్రిగర్ అవుద్దో లేదో చూద్దాం. ఎక్కడున్నాం మనం, క్లౌడ్ బిల్డ్ తీసుకొద్దాం మీకు. ఓకే లెట్స్ సీ. ఓకే సరే, ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలా, ఇక్కడ సెటప్ బిల్డ్ ట్రిగర్స్ చేయాలి కదా. సో మన కోడ్ అంటే పుష్ చేసాము, ఇది అయిపోయినాక మనం ఏం చేస్తాం, మనకు ఒక బిల్డ్ ట్రిగర్ చేయాలి యాక్చువల్. అంటే ఎప్పుడు నేను ట్రిగర్ అంటే తెలియదు కదా, ఆటోమేటిక్ కాదు. సో కాబట్టి నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లెట్స్ క్రియేట్ ద బిల్డ్ ట్రిగర్స్ యాక్చువల్ గా మీకు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, సెటప్ బిల్డ్ ట్రిగర్స్ అని క్లిక్ చేసి మీకు నేనేం చేస్తాను మీకు, ఇది వచ్చి మీకు GCP B05 యాప్ ట్రిగర్ అంటాను మీకు. సో అదే ముచ్చట ఇక్కడ ఇచ్చి మీకు, సో పుష్ టు ఏ బ్రాంచ్ అనమాట మీకు. సో ఆర్ ఇన్ రెస్పాన్స్ ఈవెన్ దట్ ఇన్ వర్క్స్ ఆర్ ఇన్ రెస్పాన్స్ వెబ్. సో ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు, వీళ్ళు ఏమని ఇచ్చారు ఇక్కడ మీరు చూసారు అనుకోండి కింద, పుష్ టు బ్రాంచ్ రావాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ, సోర్స్ రిపోజిటరీ. ఓకే ఫస్ట్ ఇక్కడ వద్దాం మనకి. ఓకే గుడ్. సో కాబట్టి ఇది తీసుకొని, సో ఆ తర్వాత ఏముంది మీకు, దట్స్ ఇస్ ఫైన్. ఇక్కడ తీసుకో, ఇక్కడికి వచ్చి అలాగే కింద మీరు చూసారు అనుకోండి, ఇక్కడ రెపాజిటరీ జనరేషన్ ఆర్ నాట్ అవైలబుల్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మన రెపాజిటరీ ఏంటి, ఇది రెపాజిటరీ బ్రాంచ్ వచ్చి ఆబ్వియస్ గా మాస్టర్ బ్రాంచ్ అని ఇచ్చాను అనుకోండి ఇక్కడ మీకు, అండ్ కాన్ఫిగరేషన్ YAML ఫైల్ ఇది ఉంటుంది అనమాట మీకు. ఓకే సరే,
ఇది మనకి ఓకే రైట్. సో రైట్. ఓకే గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అంతా ఇచ్చినాక ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ ఆర్ యూజ్డ్ రీయూజ్ ఆఫ్ ద సో ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ కూడా వాడచ్చు. లైక్ ఏమైనా వేరియబుల్స్ బేస్డ్ అపాన్ లైక్ ప్రాజెక్ట్ ఐడి అలాంటి వాడాలనుకోండి ఇక్కడ వాడుకోవచ్చు. సబ్స్టిట్యూషన్ అలౌస్ టు రీయూజ్ ద క్లౌడ్ బుల్ విత్ డిఫరెంట్ వేరియబుల్. ఓకే ప్రస్తుతానికి అవసరం లేదులేండి మీకు. సో నేను ఏం చేస్తాను క్రియేట్ అంటాను. మీకు అవుతుందో లేదో చూద్దాం. మీకు క్లౌడ్ బిల్డ్ డాట్ యామలే కదా మంది క్లౌడ్ బిల్డ్ డాట్ యామల్. ఓకే సో ఇలా ఇచ్చాను. సో కాబట్టి మీకు అంత అయిపోయినాక ఇలా క్రియేట్ అవ్వాలా. బట్ హోప్ ఇట్ వర్క్స్. నా ఇది ఆటోమేటిక్ గా మీరు చూసే డాష్ బోర్డ్ కొద్దాం ఆటోమేటిక్ గా ట్రిగర్ అవుతుందో లేదో చూద్దాం. మనకి నో బిల్డ్స్ ఫ్రమ్ ద గ్లోబల్. ఓకే ఫైన్. మనం ఏదైనా చేంజ్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ git commit -m casting co cloud build allow empty అంటాను. అంటే మనం ఏం చేంజ్ లేదు. సో ఇలా ఇచ్చి ఇలా అందాం. సో ట్రిగర్ అనేది వచ్చింది మనకి. సో కాబట్టి అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ట్రిగర్ వద్దో లేదో ఎందుకంటే బేస్డ్ అపాన్ ద ట్రిగర్ మనం అనేబుల్ చేయమని చెప్పాం మీకు. యా చూసారా ఫెయిల్ అవుతా పాస్ అవుతా ఫస్ట్ ట్రిగర్ అయింది మనకు కావాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు అంతా అయిపోయినాయి మీకు. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం ట్రిగరింగ్ ద పైప్ లైన్ అందాం మనం. ఓకే సో నెక్స్ట్ ఏం చేద్దాం ఇక్కడ మనకి ట్రిగర్ అవ్వాలి మీకు ఫెయిల్ అయితే అయింది దట్స్ ఓకే బట్ అయింది కదా మీకు ఫస్ట్. ఓకే గుడ్. సో ఇప్పుడు మేము ట్రబుల్ షూట్ చేద్దాం మనం. సో ట్రబుల్ షూట్ చేయడానికి ఎందుకు ఫెయిల్ అయింది అని చెక్ చేద్దాం. సో లోపలికి వెళ్ళాను అనుకోండి. ఓకే ఇక్కడికి వచ్చి మీరు లుక్స్ బెయిల్ ఫీల్డ్ ఇది ఏం చేస్తుంది మీకు స్టార్టింగ్ బిల్డ్ ఇది ఏం చేస్తుంది ఫస్ట్ బిల్డ్ ఇమేజ్ అని చెప్పి ఇది తీసుకుంది అంతా బిల్డ్ చేసింది యాక్చువల్గా. అయితే పుష్ ఇమేజ్ టు అన్నప్పుడు ఇది ఏం చేస్తుంది ట్యాగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే సో సరే సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడికి వచ్చి అన్నిటికంటే పైకి వచ్చాను అనుకోండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం పుష్ అని చెప్పి జీసీపీ ఇది ఇచ్చాము తర్వాత కమిట్ ఇక్కడ ఫెయిల్ అవుతుంది. సో రైట్ టాప్ లెవెల్లో వచ్చాము అనుకోండి ఇది తప్పు కదా ఇక్కడ 0.5 ఉండాల్సింది 0.3 ఇచ్చున్నాం. ఇట్స్ ఓకే. ఇలా ఇద్దాం. ఓకే రైట్. సో అండ్ దెన్ నేనేం చేస్తాను పనిలో పనిగా ఇది ఇద్దాం. ఇది ఏం చేస్తుంది మీకు ఇక్కడి నుంచి వచ్చి వెరిఫై చేసుకోవడానికి
ఇది తీసుకోండి, ఎందుకంటే రన్ చేయాలి కాబట్టి, ఇది కమాండ్స్ రన్ చేయాలి కాబట్టి ఇది ఏం చేస్తుంది, రన్ డిప్లాయ్ హైఫన్ ఇమేజ్ అని చెప్పి యూఎస్ ఈస్ట్ 1 పోర్ట్ వెయిట్. సో ఇక్కడ వెయిట్ ఫర్ అని ఇచ్చాను చూసారా, వెయిట్ ఫర్ పుష్ అంటే దీనికోసం వెయిట్ చేస్తుంది అనమాట మీకు, చూసారా వెయిట్ ఫర్ అని డిపెండెన్సీ క్రియేట్ చేస్తున్నాం. ఇది వచ్చి దీనికి మీద డిపెండెన్సీ చేస్తుంది యాక్చువల్. ఓకే, ఫేర్ ఎనఫ్. సరే, ఓకే లెట్స్ సీ. పుషింగ్ ఇమేజ్. ఓకే, మళ్ళీ ఇక్కడ సో ఫస్ట్ అసలు ఇమేజ్ క్రియేట్ అవుతుంది, కిందకు వచ్చాం అనుకోండి రన్నింగ్ అని చెప్పి, ఫైన్. మీకు వీటితో క్రియేట్ సక్సెస్ఫుల్లీ ట్యాగ్డ్ అండ్ సక్సెస్ఫుల్ బిల్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇలా వస్తుంది మీకు చూడండి, ఇలా ఇచ్చాం. సరే, మనం పుష్ చేస్తున్నప్పుడు ఎర్రర్ ఏమొచ్చింది మీకు, ఆల్రెడీ హ్యావ్ ఇమేజ్ రెపాజిటరీ జీసీపీ నాట్. ఓకే, ఫేర్ ఎనఫ్. సో ఇక్కడికి వచ్చి ఇది పుష్ చేయాలి కదా, పుష్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఇంకా బ్యాచ్ 03 ఉంది. ఒక నిమిషం, ఎక్కడ ఇక్కడ యుఎస్ ఈస్ట్ 1 డాకర్ లైన్ నెంబర్ 19. 9 నెంబర్ 90. ఓకే, ఇంత దూరం పోలేదు కదండి, దిస్ ఇస్ ఫైన్, బట్ ఇంత దూరం పోలా, అక్కడే ఫెయిల్ అయిపోయింది మనకి. దిస్ ఇస్ ఫైన్, ఇక్కడే ఫెయిల్ అయిపోయింది. సో ఇది ఏం చేస్తుంది మనకి చూడండి, పుష్ డాకర్ టు రిజిస్ట్రీ అన్నప్పుడు రెపాజిటరీ జీసీపీ 0 నాట్ ఫౌండ్. ఓకే, మన రెపాజిటరీస్ చెక్ చేద్దాం ఎక్కడుంది మనకి. లైన్ నెంబర్ 18 లో కూడా 03 ఉంది. తీద్దాం ఒక నిమిషం, 1 by 1 చేసుకుంటూ వెళ్దాం, ఆగండి. సో లెట్స్ డూ వన్ థింగ్, రెపాజిటరీస్కి వెళ్ళినప్పుడు ఇది మన రెపాజిటరీ యాక్చువల్గా మీకు ఇది రెపాజిటరీ. సో కాబట్టి అంటే నేను ఇది పాతప్పుడు మీకు కంటైనర్ రిజిస్టర్ ఉండే, తర్వాత ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీకి వచ్చింది కాబట్టి, సో ఇక్కడ ఎక్కడికి పుష్ చేయాలి మనం ఇది చూస్తే, ఓకే పుష్ చేయాల్సిన ఆర్క్స్ వచ్చి పుష్. సో ఓకే, బట్ పుష్ టు ఇమేజ్ రిజిస్ట్రీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, నా క్వశ్చన్ వచ్చి మనం చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ రైట్. ఓకే ఫైన్, లెట్స్ డూ వన్ థింగ్. ఇలా ఇద్దాం, GCR అని ఇద్దాం, అలాగే GC5 deploy run hyphen image తీసుకుందాం. ఓకే, లెట్స్ ట్రై టు డూ దిస్. ఇందుకు రీట్రై ఎర్రర్ వస్తుంది మీకు. సరే, ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇది కంప్లీట్ అయిపోయిందా, ఇది కంప్లీట్ అయింది. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ప్రిపేర్, ఓకే ఇది చూసారా మీకు ప్రిపేరింగ్ రీట్రైంగ్ అని పుష్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఐ థింక్ యాక్సెస్ ఇష్యూ అని వస్తుందేమో చూద్దాం. మనకి రీజన్ ఏంటంటే, సరే ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు
క్లౌడ్ బిల్డ్ అంతా ఉంది కానీ ఇక్కడ రిజిస్ట్రీ లేదు. సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఫెయిల్ అవుద్దని నాకు అనిపిస్తుంది మీకు, బట్ లెట్స్ సీ. ఫెయిల్ అయిందండి. ఓకే ఫైన్ దెన్. సరే ఎందుకు ఫెయిల్ అయింది, యాక్సెస్ ఇష్యూ అని ఉందేమో చూద్దాం మనకి. In name invalid, missing image name, pusher should be the form of host name docker repository in the image. Okay, so చెప్తుంది మీకు. Okay, it should be in the form of host name తర్వాత ఏముంది, ప్రాజెక్ట్ ఐడి repository okay, repository and the image name. Okay, let's చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ అసలు ఏ పేరుతో క్రియేట్ అయిందో చెక్ చేద్దాం. ఆగండి, మనకి ఏం కావాలంటే ఇది ఏ పేరుతో క్రియేట్ అయింది మీకు, దీంతో క్రియేట్ అయింది. ఓకే, సో మనం దాన్ని పుష్ చేసేటప్పుడు అంటే లెట్ మీ డూ వన్ థింగ్. సో మనం ఏం చేయాల్సి వస్తుందంటే దీని పేరు ఏమిద్దామంటే మనకు కావాల్సింది రెపాజిటరీ కాదు కదా. నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్, జీసీపీ B05 యాప్ అంటాను, మీకు 05 యాప్ అందాం. ఓకే రైటా, యాప్ ఓకే గుడ్. దీన్ని పుష్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, మీకు ఇక్కడ మీరు చూస్తే మన రెపాజిటరీ వచ్చి జీసీపీ ఇది. దీని లోపల నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇస్తాను మీకు. ఓకే జస్ట్ ఇమాజిన్ ఈ రెపాజిటరీలో దీంతో పుష్ చేయాలి మీకు, లేదంటే దీని ఏమంటే లేటెస్ట్ గా ఇవ్వచ్చు, మీ ఇష్టం. మీకు ఏం చేస్తాం, మల్టిపుల్ పుష్ చేయాలన్నా కూడా చేయొచ్చు. నేను ఏం చేస్తాను మీకు, పుష్ టు కంపేర్ రిజిస్ట్రీ. ఫస్ట్ ఇది టెస్ట్ చేద్దాం, ఆ తర్వాత మీకు ఏముంది డిప్లాయ్ అని చెప్పి ఇది. ఓకే, సో ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. ఓకే సరే, ట్యాగ్ సో ఇక్కడ కదా మనకి ఇది ఏం చేస్తుంది, మనం ఓకే లెట్స్ డూ వన్ థింగ్. పైకి వచ్చినప్పుడు ఇదేం ఎక్కడెక్కడ పుష్ అయింది మీకు, కాబట్టి మనం క్రియేట్ చేసినప్పుడు సక్సెస్ఫుల్లీ ట్యాగ్డ్ అని చెప్పి, అటువంటప్పుడు నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. ఓకే
ఒక నిమిషం అండి, హోల్డ్ ఆన్. ఓకే, లెట్స్ సి. పుష్ అయిందా? ఓకే, సెట్టింగ్ ఐఎం పాలసీ. ఐ థింక్ ఫస్ట్ దీనికి వచ్చాను అనుకోండి, ఇక్కడ మీరు చూస్తే ఇది అయింది. తర్వాత దీనికి వచ్చాను అనుకోండి, వెయిటింగ్ అని చెప్పి. సో పుష్ అయిందా మీకు? ప్రిపేరింగ్ మీకు ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు డిప్లాయిడ్. మరి ఎందుకు ఫెయిల్ ఎందుకు అయింది ఇక్కడ మీకు? ఇది ఫెయిల్ టు ఫైండ్ వన్ ఆర్ మోర్. ఓకే, రైట్, నో ప్రాబ్లం. అంటే మన దీంట్లో నేను అప్డేట్ చేయలేదు, ఎక్స్పెక్టెడ్ మీకు. ఇప్పుడు ఈ పిక్చర్ లో మనం ఇక్కడ నేను ఏం చేయాలి, మీకు కమిట్ SHA ఉంది. deploy to cloud run, push to image. Okay, already we have a image. Setting IAM policy. Failed one or more images. ఇక్కడ చూసారు అనుకోండి, లేటెస్ట్ ఆ తర్వాత failed to find one or more images. అంటే ఐ థింక్ లాస్ట్ లో ఇమేజెస్ ఇక్కడ తలనొప్పి ఉంది. ఓకే ఫైన్, ఐ గాట్ ఇట్. లాస్ట్ ఫెయిల్ అయింది మీకు, ఈ స్టెప్ ఫెయిల్ అయింది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మనం ఇలా ఇద్దాం. ఓకే, ఇలా ఇచ్చి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈసారి ట్రై చేయాలి. ఈసారి కరెక్ట్గా మీకు అవ్వాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు అంత కరెక్ట్గానే ఉంది కదా, పుష్ అన్నాం. ఈ లోపల నేను ఏం చేస్తానంటే క్లౌడ్ రన్ ఎక్కడ ఉంది, క్లౌడ్ రన్ ఇక్కడ ఉంది మీకు. యా, డిప్లాయ్ చూడండి మీకు GCP B05 అని. ఐ థింక్ ఇది ఓవర్ రైట్ చేస్తాము మళ్ళీ మీకు. యా, వచ్చిందా చూడండి. నాట్ ఫైండ్, ఎర్రర్ రావాలా, బట్ ఎనీవే. సరే, లెట్స్ గో బ్యాక్. మీకు సక్సెస్ఫుల్ అండి, మీకు అంతా కూడా సక్సెస్ఫుల్. మీకు డిప్లాయ్ టు క్లౌడ్ రన్. సో ఎన్ని డిప్లాయ్ అయినాయో మరి ఇక్కడికి వచ్చాం అనుకోండి, మీకు క్లౌడ్ రన్కి వస్తే ఒక డిప్లాయ్ అయిందో 2 డిప్లాయ్ అయినాయో మరి చూడాలి. మనకి రీఫ్రెష్ చేస్తాను మీకు. ఓకే, సరే. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, దీంట్లో భాగంగా ఇది వచ్చి మీకు నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఐ థింక్ ఇది వాల్యూమ్ అనుకుంటా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు తీసేసి ఇది ఏం చేస్తున్నా, వాల్యూమ్ అని చెప్పి వాల్యూమ్స్ తీసుకెళ్ళి బిల్డ్ లాక్ దీనికి ఇస్తున్నాం యాక్చువల్గా. వెయిట్ ఫర్ క్లౌడ్ రన్. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తున్నాం మళ్ళీ మీకు, తర్వాత ఆర్టిఫాక్ట్స్ ఈ ఫైల్స్ అన్ని కూడా కాపీ చేసి ఈ వాల్యూమ్ లో పెడుతున్నాం బై ద వే. అలాగే లాగ్స్ అన్ని కూడా మనకి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ మన ఆర్టిఫాక్ట్స్ దానికి పుష్ చేయడం మీకు. ఓకే, ఇలా ఇద్దాం. సో ఓన్లీ ఇది ఏంటంటే ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్ బకెట్స్ లో మీరు ఏమన్నా ఆల్రెడీ ఉన్న ఒక బకెట్, ఆ బకెట్ తీసుకుంటాను ఆగండి. సో నేను ఏం చేస్తాను, మీకు క్లౌడ్ స్టోరేజ్ కోసం ఆల్రెడీ మన దగ్గర బకెట్స్, పాత బకెట్స్ ఉండాలా, ఏదో ఒక ర్యాండమ్ తీసేసుకుందాం, ఇబ్బంది లేదు. ఇక్కడ ఏముంది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ GCP B05 డెమో బకెట్ ఉంది కదా, లెట్స్ టేక్ దిస్ వన్. ఇలా ఇచ్చేస్తానండి.
ఓకే. సో ఇదేం చేయాలంటే ఇక్కడికి వచ్చేసరికి మీకు తర్వాత ఒకటి తీసుకొని ఒక వాల్యూమ్ ఒకటి క్రియేట్ చేసి అది ఏం చేస్తుందంటే జీ క్లౌడ్ బిల్డ్ ఐడి ఐ థింక్ మీకు వాల్యూమ్ తీసుకుంటుంది. బిల్డ్ లాగ్ అంతా కూడా దీనికి బిల్డ్ లాగ్ ఉంది కదా, ఏదైతే మీరు బిల్డ్ చేస్తారో అదంతా దీనికి రైట్ చేస్తుంది. తర్వాత S3 క్లౌడ్ స్టోరేజ్ బకెట్ అప్లోడ్ చేయాలి మీకు. ఓకే, సో లెట్స్ సీ వెదర్ ఇట్ అవుతుందో లేదో చెప్తాం మీకు. లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ వర్క్స్. ఒకటే స్టెప్ 1, తర్వాత పుష్ స్టెప్ 2, స్టెప్ 0, 1, 2. ఓకే, డిప్లాయ్ టు సెట్టింగ్ పాలసీ, డిప్లాయ్ టు క్లౌడ్ రన్ వస్తుంది మీకు. తర్వాత ఫెచ్ బిల్డ్ లాగ్. ఓకే, తర్వాత స్టెప్ 3 అనుకుంటా కదా. సో స్టెప్ 3 తర్వాత మీకు స్టెప్ 4. ఓకే, ఈరోజు మే 8 చూడండి వచ్చిందా. ఓకే, గుడ్. సరే, మనకు కావాల్సింది ఇక్కడ ఇది అయిందో లేదో చూద్దాం ఫస్ట్. అయితే ట్రబుల్ షూట్ చేద్దాం. ఏదైనా స్టేజ్ ఫెయిల్ అయితే మీకు స్టేజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అంతా అయింది, కానీ ఇంకోటి ఏదో ఫెయిల్ అయింది. యాక్చువల్లీ ఏం ఫెయిల్ అయింది? బిల్డ్ సమ్మరీలో. ఓకే, ఎక్కడ ఫెయిల్ అయిందో చెక్ చేద్దాం. ఎర్రర్ పుషింగ్ ఇమేజ్ టు ఓకే, ఇవన్నీ పుష్ అనేవి లేదో చూడడానికి ఒక పని చేద్దాం. ఇమేజెస్కి వచ్చానుకో, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేద్దాం. ఆగండి, అన్ని క్రియేట్ వస్తున్నాయా లేదా. ఓకే, జీసీపీ యాప్ అని చూసారా మీకు. సో జీసీపీ యాప్లో మీకు 3 కనిపిస్తున్నాయి మీకు. ఏ బిల్డ్ ఐడి అని కూడా. నాకేం కావాల్సి వస్తుందంటే మనం ఇమేజెస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాం మనం. ఓకే, నా సరే, ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇది తీసుకొచ్చి మనకి బిల్డ్ అవుతున్నాయా లేదా అని తెలియాలి కాబట్టి మీకు సో ఫస్ట్ ఎక్కడ వస్తుంది ఇష్యూ, మీరు పైకి వచ్చాను అనుకోండి మీకు. సో మల్టిపుల్ టైమ్స్ ఇష్యూ వస్తుందండి మీకు. ఏది ఎస్పెషల్గా యాప్ లేటెస్ట్ అని చెప్పి పుషింగ్ యాప్ లేటెస్ట్, ద పుష్ రెఫర్స్ టు రిపోజిటరీ. సో మిగతా అన్ని పుష్ అవుతున్నాయి కానీ సారీ. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చాం అనుకోండి, పుష్ రిజిస్ట్రీలు ఏమేమి పుష్ అయిపోయినాయి.
పుష్డ్ అని చెప్పి వచ్చింది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు పుష్. ఓకే, తర్వాత క్లౌడ్ రన్ లో ఇదేం రన్ అవుతుంది మీకు, సో లాగ్ వస్తుంది, ఆర్టిఫాక్ట్స్ వస్తుంది. ఓకే గుడ్. సో అన్నిటికంటే లాస్ట్ లో ఏమొస్తుందంటే మేనిఫెస్ట్ కెనాట్ అప్డేట్ ద ట్యాగ్ ద రిపోస్ట్. ఓకే, ఇది ప్రాబ్లం. సో చూసారా, ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. మనం ఇక్కడికి వచ్చి మన రెపో ఏదండి, మీకు రెపోలో ఈ రెపో ఉంది కదా, దీంట్లో మనం ఏం చేసామంటే ఇక్కడ ఎక్కడన్నా ఉందా మీకు చూడడానికి, ఓకే సెట్టింగ్స్కి వచ్చాను అనుకోండి, మీకు అందుకే రెండు అవి రాలా మీకు, యాప్ అనేది లేటెస్ట్ అనేది పుష్ కావట్లేదు చూడండి మీకు. ఇక్కడ ఉంటుందో లేదో చూద్దాం మనకి. మీకు వనరబిలిటీ స్కానింగ్ ఆన్ లో ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ఫైన్. కాకపోతే రిపాజిటరీస్ లో స్పెసిఫిక్ రిపాజిటరీ సెట్టింగ్స్ లోకి వెళ్ళాను అనుకోండి, హోల్డ్ ఆన్. సో సరే, ఎడిట్ రిపాజిటరీ అంటాను, మీకు డిజేబుల్ చేయలేమో నా ఉద్దేశం అండి, మీకు డిజేబుల్డ్ ఉందన్నమాట మీకు. సో ఓకే, ఆబ్వియస్ గా నేనేం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. ఎర్రర్ ఏది, యా if the content guys, ఒక్క నిమిషం అండి, హోల్డ్ ఆన్. ఓకే, సో if the container registry is enabled with tag, let me do one thing. ట్యాగ్ దాని పేరు ఏంటి, ఇమ్యూటబుల్ ఇమేజ్ ట్యాగ్ విత్ ఓకే, ఇది మనకి ఓకే రైట్. సో కాబట్టి ప్లాన్ ఏంటి, ఇక్కడికి వచ్చి నేను ఇది డిజేబుల్ చేసి అప్డేట్ చేయండి. మీకు అప్డేట్ దీంతో కొన్ని చేంజెస్ చేస్తాను. మీకు చేంజెస్ ఏంటి అంటే, లెట్స్ డూ వన్ థింగ్. index.htmlకి వచ్చి మీకు నేనేం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి
యాప్ వర్షన్ 1. ఏదో చేంజ్ చేయాలి కదా, యాప్ వర్షన్ 1.0 అని చెప్పి మనం ఇలా ఇచ్చి పుష్ అందామండి. లెట్స్ ఈసారి చెక్ చేద్దాం దీని కథ ఏంటని మనకి. ఓకే, లెట్స్ సి. లెట్స్ సి. ఈసారి సక్సెస్ అవ్వాలి నా ఉద్దేశం, బట్ చెక్ చేద్దామండి మనకి. ఓకే, బిల్డ్ లాగ్ కూడా అయిపోయింది. ప్రిపేరింగ్ లేయర్, పుష్ రెఫర్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, డన్. ఓకే, వండర్ఫుల్. సో ఇది మనకు కావాల్సింది అంతా కూడా మనం క్రియేట్ చేసాం మీకు. అగైన్ ఇంకా చాలా చేయొచ్చు, జస్ట్ పైప్ లైన్ అండి. ఇఫ్ యూ నో అబౌట్ జెంకిన్స్ ఆర్ అజూర్ డెవాప్స్, సేమ్ లైక్ దట్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఏ స్టెప్స్ ఏం వాడాలని ఫిగర్ అవుట్ చేయడం అంతే. నోట్స్ చదువుకొని మన డాక్యుమెంటేషన్ చదివి అనుకోండి, ఫిగర్ అవుట్ చేసేసి నాట్ ఎ బిగ్ డీల్ మనకి. ఇక్కడ కొన్ని మార్చాలా మీకు, అది ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఇది ఇక్కడ రావాలా మీకు, దాని కింద ఇలా రావాలన్నమాట మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఒక పని చేద్దాం, స్టేటస్ సక్సెస్ఫుల్ ఒకటి తీసుకుంటాను మీకు. గుడ్. సో ఇక్కడికి వచ్చి మీకు ప్రింట్ స్క్రీన్ తీసుకొని, ఎందుకు తెలియాలి కదా అన్ని, ఏది సక్సెస్ అన్ని కూడా. ఓకే, రెండు ఫెయిల్యూర్ తెలిస్తేనే కదా సక్సెస్ యొక్క వాల్యూ తెలిసేది. ఓకే, గుడ్. లెట్స్ పుట్ లైక్ దిస్. సో తర్వాత ఇదండి. సో కాబట్టి మీరు చూసినట్లయితే ఇది అవసరం లేదు ఇంకా మనకి. సో ఇదండి, మీరు ఓవరాల్ గా మీరు చూస్తే క్లౌడ్ బిల్డ్. అండ్ ఆ తర్వాత మనకి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి వ్యాలిడేటింగ్ ద డిప్లాయ్మెంట్ అని చెప్పి, ఆబ్వియస్ గా క్లౌడ్ రన్కి వెళ్ళాలిగా. ఇక్కడ ఎక్కడుంది మనకి సర్వీసెస్, వచ్చిందా మీరు చూడండి. అంటే మన రోల్ అవుట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని యాప్ వర్షన్ మీకు. ఓకే అనమాట. సో చేంజ్ ద కోడ్, ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, సో కోడ్ టు, సో
నేను ఏం చేస్తాను ఇక్కడ అప్డేట్ ద కోడ్ టు యాప్ వర్షన్ 2.0 అంటాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కోడ్ దగ్గరకు వచ్చి మీకు యాప్ వర్షన్ 2.0 అందాం మనం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది తీసుకొని నేను సో ఓకే, ఓకే. సో పుష్ చేసాము. సో వాలిడేట్ చేయాలి కదా. సో పుష్ చేసినాక సో ఇక్కడ ఉంది మీకు. సో కాబట్టి ఏం చేద్దాం, ఖాళీగానే ఉంది కదా, అదంతా వచ్చే లోపల మనం స్క్రీన్ షాట్ తీసేసుకుందాం. సో నేను ఏం చేస్తాను, అండ్ అలాగే లాగ్స్ కూడా చెక్ చేయాలి కదా. నేను ఏం చేస్తాను, మనం ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేద్దాం మీకు. ఇంకో ఫోల్డర్స్ అన్ని ఇక్కడ ఉంటాయి మనకి. ఓకే ఫైన్, ఫిల్టర్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఓకే ఓకే బిల్డ్ అయిపోయింది. అండ్ దెన్ మనం వచ్చిందా. ఇదండి మీకు. ఓకే, సో ఇదండి ఓవరాల్ గా మీరు చూస్తే కంప్యూట్ డాక్యుమెంటేషన్ ఫర్ అవర్ క్లౌడ్ బిల్డ్ అన్నమాట మీకు. సో ఎలా చేయాలా ఏంటి, ఇంక్లూడింగ్ స్క్రీన్ షాట్స్ మీకు. సో కాబట్టి యూ కెన్ యూస్ దిస్ వే. ఓకే, సో నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఐ డిలీట్ దిస్, ఎందుకంటే అన్నెసరీ బిల్ తప్ప ఇది సెలెక్ట్ చేసి మీకు డిలీట్ అని ఇద్దాం మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే క్లౌడ్ బిల్డ్ గురించి. నా ప్లాన్ ఏంటంటే రేపటి నుంచి మీకు చూద్దాం పైథాన్ అనుకున్నాను యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మీకు ఒక లెఫ్ట్ ఓవర్ టాపిక్ ఒకటి ఉంది, అది మాట్లాడాలా మీకు. అంటే క్లౌడ్ ఫంక్షన్స్ ఉంది, అదే పైథాన్ చెప్పినాక చెప్తాను మీకు. బట్ చూద్దాం, లేదంటే పైథాన్ స్టార్ట్ చేస్తాను మీకు. ఓకే, క్వశ్చన్స్ అండి, డౌట్స్, క్వశ్చన్స్. చలో, see you tomorrow 11 o'clock same time. Yeah, bye folks.